రోజు నువ్వు పనికి వెళ్ళిన తర్వాత నీ భార్య సుమన్ గారితో చెట్టా పట్టలేసుకుని తిరుగుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా నా భార్య గురించి? ఇలా అన్నం కూర అండలే, బయటనే తిను. రోజు అంటున్నావా? ఇలా బయట తినంటాను, ఇది నాకు కొత్తగా. అరే చలి పెడుతుంది అందుకే అండలేను, బయట తింటే ఏమైతుంది? నీ ఒక్కదానికి సెలవు పెడతాంది, ఎవరికి పెడతలేదు. ఏంది పొద్దు పొద్దులు ఇప్పుడు నా మీద పడుతున్నావు? తినమని చెప్పిన సీదా బయట తిను. తింటలేనిగా నేను ఒక్కసారి అండి రోజు అంటున్నాడు పేరు చెప్తానవా? సాల్తీ పో. నేను వేసుకున్నాడే ఎక్కువ అంటే ఇంక అండి పెట్టాలట. ఎన్నొద్దుల పొడుగున నా గండను దాప్రమించండు. సి అసలు ఇన్ని కాదు మా అయ్య వల్ల అనాలి, అద్దానంగా లగ్గం చేసిర్రు. రవి నువ్వు మంచిగా పని చేసుకుంటాను, నాకు కూడా కొంచెం పని చూడరాదురా. అరే నీకు పని చేసే అవసరం ఎందుకురా? వచ్చాడు భూములు ఉన్నాయి. భూములు ఉంటే అయిపోతారా? తినడానికి కావద్దారా? ఎట్లారా బాయ్? 10-20 అయ్యని అడగాలంటే మాన అనిపిస్తుందా రా? మరి ఏం చేద్దాంరా? సరే మా సార్ని అడిగి నీకు 2-3 రోజుల పని చూస్తా, సరేనా? అరే తప్పకుండా రాలరా. చూస్తా. ఓకేరా, రైట్ రా. హలో, చెప్పు సుమన్. ఏంటిది వీడికి వస్తావా? అద్దొద్దు, పక్కింట్లో బాగా మంది చుట్టాలు ఉన్నారు, మళ్ళీ ఎవరైనా ఇస్తే బాగుండదు. అది కాదు చెప్పేది, మనం రోజు కలుసుకునే చోటు ఉంది కదా, అక్కడికి ఆడికే వస్తా, సరేనా? సరే తొందరగా వస్తా, నువ్వు తొందర రా మరి. సరే ఉండు. ఇది ఏంది ఇంకా అత్తలేదు? అప్పుడెప్పుడు అత్త అన్నది, అత్తదా రాదా? ఎదురు చూడబట్టి బాసేపు అవుతుందానే. అది కాదు కానీ కళ్ళు ఎందుకు ఎర్రగానే? తెల్లందాక నీ మొగ నిద్రపోనియలేదా? నన్నే అనుమానిస్తున్నావా? పెళ్ళై 3 నెలలు అవుతుంది, అయినా కానీ నా భర్తతోని ఇప్పటి వరకు నా ఒంటి మీద చెయ్యేయించుకోలేదు. ఈ కళ్ళు అంటవా? నీకోసం ఎదురు చూసి ఎన్నో కలలు కనుక్కుంటా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. నీకేం తెలుసు ఆ బాధ అనేది? సారీ, ఏం ఫీల్ కాకే. వదులు. సారీ రే. సరేలే. లేవు బర్రోడా. అరే ఇంకెన్ని రోజులు రా ఇట్లా గడుపుడు? నీతోనే ఉండాలనిపిస్తుంది నాకు. ఇక నీకు దూరంగా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. ప్లీజ్ రా, ఎక్కడికన్నా పోయి పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరం కలిసి ఉందరం రా.
ఇప్పుడు నేను ఏమన్నా పని చేస్తున్నానే, ఖాళీగా తిరుగుతానా? మనం బయటికి పోయి ఎట్లా బతుకుతాం చెప్పు? మరి ఇద్దరు నేను మొగడు మంచిగా తాస్తాడు. నువ్వు ఇట్లా కాకమ్మ కథలు మంచిగానే చెప్తాను. ఆడేమో ఎప్పుడెప్పుడు నా ఒంటి మీద చెయ్యేద్దామా అని చూస్తాడు. ఆడు కానీ నా మీద ఒంటి మీద చెయ్యేసిండు అనుకో, నేను ఈ భూమి మీదనే ఉంటా. నేనైతే చచ్చిపోతా. ఇది బాగా గుర్తుపెట్టుకో. అక్కడ దాకా రానిస్తున్నానే, నేను ఉన్నా కదా నీకు, నువ్వు ఎందుకు బాధపడకే. సరే కానీ ఇక్కడ మనం ఇంకోటి చెప్పుంటే ఎవరైనా చూస్తారు. నువ్వు ముందు వెళ్ళిపో. ఇద్దరం ఒక్కసారి విన డౌటే వస్తుంది. నువ్వు వెళ్ళు. నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇదివరకు అక్కడ పోయినావు? ఏంది బాగా మరవాడు మాట్లాడుతున్నావు? ఎటువైనా నీకు ఎప్పిపోవాలా ఏంది? నా ఫ్రెండ్ షాపింగ్ చేస్తా అంటే పోయినా. షాపింగ్ పోతే ఏం కొనలేదు? నాకు నచ్చలేవు, కొనలేను. నువ్వు షాపింగ్ పోయి ఏం కొనుక్కోకుండా వచ్చినావా? ఇప్పుడు ఏంది క్వశ్చన్లన్నీ? నువ్వు పొద్దున పోయి సాయంత్రం వస్తాను, ఇవాళ ఎందుకు చెల్లేస్తున్నావు అని నేను అడిగినా? నేను పోయిన పని తొందరగా అయితే వచ్చినా. మరి నాకు కూడా బట్టలు నచ్చలేవు, వచ్చిన. ప్రతిదానికి ఇట్లా క్వశ్చన్లు చేసినావు అనుకో, నేను నీతో ఉండా. జాగ్రత్త. అదే పోతుంది, అదే నన్ను ఉంటుందా? ఏంది బెడ్లో వంటన్నావు? కింద వండుకపో సీదా. నువ్వు ఇక్కడ వండుకుంటే నేను వండుకోను. నువ్వన్నా కింద వండు, లేకపోతే నేనన్నా కింద వండుకుంటా. ఎందుకు? నేను ఎందుకు కింద వంట? నువ్వు ఇక్కడ వండు, నాకు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు. మరి పెళ్లి చూపులు అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తాను? చెప్పినా మా వాళ్ళకు, వాళ్ళు వినలేరు. అనవసరంగా నిన్ను నాకు కట్టగట్టిర్రు. ఎన్ని రోజులు నాతో ఇష్టం లేకుండా ఉన్నావా? అవును, ఇష్టం లేకుండానే ఉన్నా. సీదా కింద వండుకపో, లేకపోతే నేను కింద వండుకుంటా. చెప్తే పడతలే. అరే ఏందిరా పొద్దుగాలే ఫోన్ చేసి రమ్మన్నావు? ఏంటిదో చెప్పు. ఇట్లా చెప్పాలని అర్థమవుతలేదురా. ఓహో, నీ పని గురించే కారా? నిన్ననే నాతో మాట్లాడినావారా? మా సారు చెప్పిండ్రా 7 రోజులు ఆగమన్నాడు. పని గురించి కాదురా. మరి దేని గురించిరా? రోజు నువ్వు పనికి వెళ్ళిన తర్వాత నీ భార్య సుమన్ గారితో చెట్టా పట్టలు వేసుకుని తిరుగుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా నా భార్య గురించి? అరే నేనెందుకురా నీకు అబద్ధం చెప్తా? కావాలంటే నీ భార్య మీద ఒక కన్నేసి ఉంచు, నీకే తెలుస్తుంది. ఏంది ఇలా పనికోలేవు? రెడీ కూర్చున్నావు, పనికోవత్తలేదా? పనికి పోతేంది పోకుంటేంది, ఆయన పిల్లలా చెల్లెలా? గొడ్డు సంపాదనే కదా. పోతావో లేకపోతే లేదు. ఇంట్లో ఉన్నావు కదా అని అడిగినా. రోజు పోతావు కదా అని అడుగుడు కూడా తప్పేరా? నాకు ఆ మాత్రం అడిగే హక్కు లేదా? అడుగుతావు ఎందుకు అడగవు గాని, పెళ్ళైన కాంచి నువ్వు అనుడు నేను వరుడు, ఇదే నడుతుంది కదా. ఇలా ఇతను కొంచెం చిన్న పని ఉన్నది, అందుకే ఇంటికాడున్నా. నువ్వేమన్నా తక్కువ అంటానా ఏంది? నేనంటే నువ్వే అప్పటికేదో పడ్డట్టు. కాకి కొబ్బరి చిప్ప దొరికితే గట్లనే ఉంటదట, నీ లెక్కన ఎగిరెగిరి పడ్డదట. నువ్వు అట్లనే పడతావు. అను ఇవాళ నువ్వు అంటావు గాని, సరే కూసో అమ్మ కూసో, నీతో కొంచెం పని ఉన్నది, కూసో. ఇగో మీ అమ్మ మాట్లాడు. ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఫోన్ పెట్టేడవేందో ఏందో. అంటే నన్ను అనుమానిస్తానవా? మా అయ్య వాళ్ళు పెళ్లి చేసిరు కదా, నా భర్తను దూరం ఉంచుతున్నా అని నేను ఎంతో బాధపడుతున్నా. ఇప్పుడు ఇంత అనుమానం పెరిగిందంటే అసలు నేను నీ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండా. ఛీ!
నన్ను నమ్మి నాది ప్రేమే అనుమానం కాదే. ఛీ! అవసరంగా నా ఫ్రెండ్ గారి మాటలు నమ్మి నా పిల్లని అనుమానించినట్టున్నా. ఛీ. అమ్మయ్యా, పెద్ద గండ నుంచి బయటపడ్డా. అయినా ఈడెందుకు ఊకే ఫోన్ చేస్తాడు? హలో, సుమన్, ఏమైంది? ఎందుకు ఊకే ఫోన్ చేస్తాను? అది కాదురా, ఇవాళ మా ఆయన పనికి పోలేడు. ఊకే ఫోన్ చేయకు. నేనే రేపు నీకు కాల్ చేసి చెప్తా. అప్పటిదాకా నువ్వు కాల్ చేయకు, సరేనా? సరేనే. ఇది ఎటు పోయిందో ఏమో, ఇది ఉంటే ఆశ్చర్యపోవాలి. హలో సుమన్, ఏడున్నా? మా ఆయన బయటకు వెండు, నువ్వు తొందరగా ఇంటికి రా. తొందరగా రా, మర్చిపోకు, సరేనా? సరే. ఇలా ప్రోగ్రామ్ ఇంట్లోనే అంట, ఎంజాయ్ చేయాలి. ఇలా పనికి పోను, సాటుకుండి ఇలా బండారం బయట పెడతా. ఏం చెప్తున్నావురా? తొందరగా నచ్చును. ఏంది ఏకంగా ఇంటికే రమ్మన్నావు? నీ మూడు ఇట్లా ఎట్లనే? ఆడ పెద్ద ఏదవా, నిన్న అసలుకే డ్యూటీకి పోలేడు. ఇవాళ డ్యూటీ చేసి రాత్రి ఓటీ వేసి ఇంటికి వచ్చేసరికి 6 నెలలు గడుస్తుంది. అందుకని మన ఇద్దరం మాట్లాడుకుందాం అని. అంతే అంటావా? ఏమైనా ఇల్లాలా? ఏం మాట్లాడినవే? నిన్ను అనుమానిస్తానా? నా మీద నీకు ఎంతో ఇంత ప్రేమ ఉందా? ఇక నీ వల్ల నా దోస్తులు అనుమానించిన కాదే. నన్ను పెళ్లి చేసుకొని ఆంధ్ర ఎట్లా ఉంటానవే? ఏందే నిన్న నేను ఇంత అనుమానిస్తేనే అంత ఓవర్ చేసినావు. ఇప్పుడు కళ్ళ నిండా చూసినా కానీ నిజాన్ని. ఇప్పుడు ఏమంటావే? ఏమండి, అది కాదండి. సుమ్మను నేను పెళ్లికి ముందే ప్రేమించుకున్నాం. మా అమ్మ నాన్నలకు అది తెలిసే బలవంతంగా నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేసిర్రు. కానీ సుమన్ మీద ప్రేమను చంపుకోలేకపోయినా నాకు సుమన్ అంటే బాగా ఇష్టం. అరే నా పిల్ల మీద నేను కట్టిన తాళి నేను దింపుతారా? నువ్వు కట్టరా నా పిల్లాన్ని, పెళ్లి చేసుకో. దీన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటా? దీన్ని డబ్బు కోసం వాడుకుందా వాళ్ళ ఇంట్లో ఎంటబడ్డా. దీన్ని ఎప్పుడు నేను ప్రేమించలేదు. అరే ఏం మాట్లాడుతున్నావురా?
చూసినావా సిరి, రోజు నీ కోసం కట్టపడి నువ్వు మంచిగా ఉండాలని, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని రోజు పనిపోతే ఇంత ప్రేమించిన వదిలిపెట్టి డబ్బు కోసం చూసినా నువ్వు వాడిని ఎట్లా ప్రేమించినవే? ఇన్ని రోజులు అర్థం కాలేదా అని? ఎవరిది ప్రేమ, ఎవరిది అవసరం అని? చిచ్చి, ఇట్లాంటి దానికోసం అని ఇంత కట్టపడ్డది. నిన్నెంత ప్రేమించినావో తెలుసా అని? నన్ను ఇంత మోసం ఎట్లా చేయాలనిపించింది? నువ్వు కూడా నాకు అంతే. పో, నువ్వు ఇక్కడ ఉండకు. అది కాదయ్యా, నువ్వు ఇప్పుడు అట్లా అంటే నేను ఎక్కడికి పోను చెప్పు. కానీ నాకు తెలియకుండానే నేను ఇంత మోసపోతాను, నాకు తెలియదు. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు అయ్యా. నా జీవితం నేనే చేతులారా నాశనం చేసుకున్నా. సచ్చినా బతికినా నీ చేతులనే గాని ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు అయ్యాను. ఒక్కసారికి నన్ను క్షమించు. సరే సరే, మళ్ళీ తప్పులు చేయవు కదా? నాకు ఇంకా బుద్ధి వచ్చింది. రోజు పనికి పోతే టిఫిన్ పెడతావా? రోజు ఎక్కడ పడుకుంటావు? నీ పక్కనే పడుకుంటాను. ఇక చాపతో అవసరం లేదు కదా?